ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బెస్ట్ ముఖ్యమంత్రులుగా ఒక కొత్త జాబితాను విడుదల చేసింది ఒక జాతీయ వార్తా సంస్థ. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏ స్థానం లభించింది, మొదటి స్థానంలో ఎవరున్నారు, ఏ ప్రాతిపాదికన ఈ ర్యాంకులను ప్రకటించారు, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో జాతీయ వార్తా సంస్థ ప్రకటించినటువంటి జాబితాలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టాప్ 5లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ఎంతవరకు నమ్మొచ్చు, ఏ యాక్యురసీగా దీన్ని తీస్తారు? జనరల్గా ప్రముఖ సంస్థ ఇండియా టుడే అనేది, అలానే సీఓటర్ అనేది సర్వే ఏజెన్సీలో బెస్ట్ ఏజెన్సీ అనేటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి సంస్థ. ప్రతి సంవత్సరం ఇప్పుడే కాదు, దాదాపు ఒక 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఇది ఒక ఆనవాయితీగా ఎప్పటికప్పుడు పబ్లిక్ పల్స్ తెలుసుకునేటువంటి క్రమంలో మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఈ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్, బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ అనేటువంటి ఒక లిస్ట్ని ప్రజెంట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈసారి కూడా ఒక డేటా రిలీజ్ చేసింది. ఎందుకంటే గవర్నమెంట్స్ ఫామ్ అయ్యి మనకి 2 నెలలే అయినాయి, కానీ మిగతా చోట్ల ఏడాది పైన అయినటువంటి గవర్నమెంట్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి డేటా ప్రకారం ఈసారి తీసుకుంటే 2 నెలల సమయంలోనే ఏపీ సీఎం టాప్ 5లోకి రావడం, అది డెఫినెట్లీ ఒక అచీవ్మెంట్. ఎందుకంటే గత రికార్డ్స్ ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో 2022లో మొదటిసారిగా టాప్ 10లోకి వచ్చారు. 10th పొజిషన్లో ఉన్నారు. తర్వాత 23, 24, 23లో లేదు, 10లోకి లేరు, వెనక్కి జరిగిపోయింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎంగా, పెర్ఫార్మింగ్ సీఎంగా, అంటే ఇందులో 2 క్రైటీరియాస్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటున్నటువంటి డెసిషన్ మేకింగ్ పవర్ ఒకటి, ఇంకో వైపు నుంచి చూస్తే అభివృద్ధి విషయంలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పంద విధానం, జనరంజకమైనటువంటి పరిపాలన. అందుకనే మోస్ట్ పాపులర్ సీఎంస్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు. సో ఆ క్రమంలో సీఓటర్ ఇండియా టుడే రిలీజ్ చేసినటువంటి జాబితాలో టాప్ పొజిషన్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ దక్కింది. తర్వాత సెకండ్ పొజిషన్ అరవింద్ కేజ్రీవాల్, థర్డ్ పొజిషన్ మమతా బెనర్జీ. ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ జైలు పాలైనట్టు, చాలా రోజుల నుంచి, నెలల నుంచి అందరూ జైల్లో ఉన్నారు. రెండో ర్యాంక్లోనే ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే లాస్ట్ 3 లిస్టుల్లో కూడా సెకండ్ పొజిషన్ అరవింద్ కేజ్రీవాల్, ఫస్ట్ పొజిషన్ చేంజ్ అయింది. ఎగ్జాంపుల్కి 2023 లిస్ట్ మనం 22 లిస్ట్ మనం చూస్తే కనుక బెస్ట్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ వచ్చారు. ఈసారి నవీన్ పట్నాయక్ గవర్నమెంటే పోయింది. సో 22లో బెస్ట్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్గా ఉన్న నవీన్ పట్నాయక్ 2023కి వచ్చేసరికి ఆయన పొజిషన్ డ్రాప్ అయింది. 2023లో మళ్ళీ ఆయన 5వ స్థానానికి పడిపోయారు. 2024 వచ్చేసరికి పొజిషన్ పడిపోయారు. సో ఈ 2 జాబితాల్లో కూడా మనం ఒకటి గమనిస్తే సెకండ్ పొజిషన్లో అరవింద్ కేజ్రీవాల్, థర్డ్ పొజిషన్లో మాత్రం కొంచెం చేంజెస్ వచ్చినాయి. సెకండ్ పొజిషన్లో అయితే అరవింద్ కేజ్రీవాల్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. థర్డ్ పొజిషన్లో హిమంత బిశ్వాస్ అస్సాం చీఫ్ మినిస్టర్ 2023లో, 2022లో ఆయన థర్డ్ పొజిషన్లో ఉన్నారు. 2023లో మమతా బెనర్జీనే థర్డ్ పొజిషన్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మమతా బెనర్జీనే థర్డ్ పొజిషన్కి వచ్చారు. సో మమతా బెనర్జీ కూడా ఒక రకంగా కంటిన్యూస్గా థర్డ్ పొజిషన్ని రిటైన్ చేసుకున్నట్టు మనం చూడాలి. అంటే ఈ సర్వే ఈ గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న కనపడుతుంది. అంటే మన ఈ లాస్ట్ 2 months నుంచి తీసుకున్నటువంటి డేటా ప్రకారం చేసింది కాబట్టి ఈ 9వ తారీఖు ఇన్సిడెంట్తో దీనికి సంబంధం లేదు కదా, తర్వాత ఎలా ఉందనేది అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ డేటా రిలీజ్ చేసింది. యాక్చువల్గా రాత్రి రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం 4th పొజిషన్లో తమిళనాడు సీఎం స్టాలిన్, అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా 4th పొజిషన్లో ఉన్నట్టుగా చేశారు. ఇద్దరు కూడా 5% ప్రజాదరణ, ఇద్దరు 5%. మమతా బెనర్జీ 9%తో థర్డ్ పొజిషన్, 14%తో అరవింద్ కేజ్రీవాల్, 33%తో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చినటువంటి పాయింట్స్తో సహా యాక్యురేట్ డీటెయిల్స్ ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారు 4.6%తో 5th పొజిషన్లో ఉన్నారు. 4.7%తో స్టాలిన్ తమిళనాడు సీఎం 4th పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్, సెకండ్ ఇవి ఏంటంటే పెద్ద వేరియేషన్స్ ఉన్నాయి. బట్ ఈ 4th and 5thకి 0.1% మాత్రమే వేరియేషన్ ఉంది. తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రేపు 26లో ఎలక్షన్స్ ప్రిపేర్ అయిపోతున్నారు. సో ఇది 3rd year. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 నెలలు అవుతుంది. సో ఈ 2 నెలల్లో 4.6% ప్రజాదరణతో 5th పొజిషన్ రావడం అనేది మామూలు విషయం కాదు. సో ఇంకా టైం ముందర ఉంది కాబట్టి ఆయన డైనమిక్ డెసిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్గా తనదైన శైలిలో ఈసారి ఈ టర్మ్
ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేయాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసమే కట్టుబడి ఉండాలనేటువంటి సంకల్పంతో ఏపీ సీఎం ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా అదే రీతిలో నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే కూటమితో ఉన్నటువంటి సఖ్యత జాతీయ స్థాయిలో కూడా ఆయన కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాలు కలిపి చూసినప్పుడు బెస్ట్ టాప్ 3లోకి రావడం పెద్ద కష్టమైనటువంటి అంశం కాకపోవచ్చు. మేబీ ఇంకా టైం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ర్యాంకింగ్స్ పుంజుకోవడానికి అయితే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ 7-8 నెలలు అవుతుంది ఇక్కడ కూడా సీఎం వచ్చేసి, కొత్త సీఎం వచ్చేసి. బట్ ఆ లిస్ట్లో ఆయన దగ్గరలో లేనట్టు కనిపిస్తుంది. టాప్ 5 లిస్ట్ మాత్రం రిలీజ్ చేశారు. ఇంకా మిగతా పొజిషన్స్ సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారికి కూడా పర్ఫార్మెన్స్ విషయంలో ఆయనకి స్కోర్ ఉండొచ్చు, కానీ ఏంటంటే టాప్ 10లో వస్తారా లేదా అనేది కొంచెం టైం పట్టొచ్చు. ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్స్లో ఆ పెర్ఫార్మింగ్ రికార్డ్స్లో అంత ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, లిస్ట్ మొత్తంలో ఉన్నది నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్సే, ఐదర్ బీజేపీ ఆర్ అదర్ రీజనల్ పార్టీస్. అంతేగాని కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా రేటింగ్లో లేరు. సో దానికి వేరే రీజన్స్ ఉండొచ్చు. రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వంలో లేదు కాంగ్రెస్. యాక్చువల్లీ కర్ణాటక పెద్ద రాష్ట్రం, అక్కడ ఛాన్సెస్ ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణ ఒక రకంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన పెద్ద రాష్ట్రం కింద మనం పరిగణించాల్సి ఉంటుంది. సో చిన్న రాష్ట్రం అని చెప్పడానికి అవకాశం లేదు తెలంగాణని, ఇప్పుడు ఉన్నటువంటి ఓవరాల్ రాష్ట్రాల సైజులను బట్టి చూస్తే కనుక. కాబట్టి ఆ విషయంలో కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ ఇంకొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బహుశా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆ స్కోర్ పుంజుకుంటారేమో చూడాలి, ఎందుకంటే తెలంగాణను కూడా కన్సిడర్ చేయొచ్చు. అయితే ప్రజా వ్యతిరేకత కూడా అదే స్థాయిలో కొన్ని విషయాల్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎన్నికల హామీల అమలు విషయంలో ఈ ప్రభుత్వం పైన విపక్షం చేస్తున్నటువంటి ప్రచారం కూడా దీనికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే దాన్ని స్ట్రాంగ్గా కౌంటర్ చేయలేనటువంటి వ్యవస్థలు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అవతల పార్టీ ఇంకా దూకుడుగా ముందుకు, రీజనల్ పార్టీకి ఆ లిమిట్స్ ఉండవు. అందుకని చెప్పని రీజనల్ పార్టీస్ కొంచెం దూకుడుగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏది చేసినా, మంచి చేసినా కానీ దాన్ని చెడుగానే ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రజలు ఒక రకమైనటువంటి డైలమాలో ఉంటారు, ఇది కరెక్టా రాంగా అనేటువంటి డైలమాలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ యాక్యురేట్ డీటెయిల్స్ అనేవి రావు. ఈయన బెస్ట్ సీఎమ్మా కాదా అంటే వెంటనే కేసీఆర్తో కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితి రావడం, పక్కనున్న చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితి రావడం, ఇటువంటివి జరిగినప్పుడు ఆ పర్సంటేజ్ కొంత డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన, తెలంగాణ గవర్నమెంట్ పాలసీ మేకింగ్ పైన కూడా ఖచ్చితంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. సమగ్రమైన డేటా రిలీజ్ చేసినప్పుడు మనం ఇంకా క్లియర్గా దాని మీద మాట్లాడడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 2 నెలల్లోనే టాప్ 5లోకి వచ్చారంటే చంద్రబాబు గారు, అంటే ఈ ఇయర్ ఎండింగ్కి వచ్చే వరకు, నెక్స్ట్ ఇయర్ వరకు ర్యాంకింగ్స్లో మళ్ళీ జనవరిలో ఇది అసెస్మెంట్ చేసేది, మళ్ళీ ఇంకోసారి జనవరి ఫిబ్రవరిలో తీస్తారు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ బెస్ట్ పెర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్స్ అనేటువంటి డేటా సీ ఓటర్ సంస్థ తీస్తూనే ఉంది, దాన్ని అప్లై చేస్తూనే ఉన్నారు. సో ఆ క్రమంలో చూసినప్పుడు 6 నెలలు అనేది చాలా అడ్వాంటేజ్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక 4-5 నెలల సమయం ఉంది కాబట్టి అడ్వాంటేజెస్ సిచ్యుయేషన్స్లోకి ఏపీసీఎం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వెరీ మైనర్ వేరియేషన్ బిట్వీన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఆ 0.1% క్రాస్ చేయడం పెద్ద కష్టమైనటువంటి పని కాకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఆయన పోలవరం పనులు ప్రారంభించేటువంటి ప్రయత్నం నవంబర్లో ముహూర్తాన్ని పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే వరద తీవ్రత తగ్గడం, కొంత అంటే నదికి వచ్చేటువంటి నీటి పరిమాణం తగ్గుతుంది కాబట్టి ఆ సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనుల మీద దృష్టి పెడుతున్నారు. 3 నెలల్లో నిర్మాణం చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ అప్రూవల్స్ వచ్చినాయి అనుకోండి, అటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ ఇమీడియట్గా టేకప్ చేసినా కానీ, తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక టార్గెట్ పెట్టారు, 9 నెలల్లో గృహప్రవేశాలు చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ 80% 90% కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ అక్కడ రెడీగా ఉన్నాయి. కాకపోతే 5 ఏళ్ల నిర్లక్ష్యం ప్రతిఫలంగా అక్కడ కొంత దెబ్బతిన్నటువంటివి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా అవసరమైనటువంటి రిపేర్లు చేయడమా, దాన్ని మళ్ళీ రీమోడల్ చేయడమా అనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్తో రైల్వే జోన్కి సంబంధించి అతి త్వరలో భూమి పూజ జరగబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ కేటగిరీలో వచ్చేసరికి చంద్రబాబు నాయుడుకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. అలానే ఆయన ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ బృందాలతో కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందాలతో కానీ, ప్రైవేట్ పార్టీస్తో కానీ, నిన్న కూడా ఆయన గోద్రేజ్ చైర్మన్తో భేటీ అయ్యారు. సో టాటా చైర్మన్తో భేటీ అయ్యారు. ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థల నుంచి, పెద్ద పెద్ద గ్రూపుల నుంచి వస్తున్నారనమాట. అలాగే ఆయన గోద్రేజ్ సంస్థ ఆల్రెడీ అనౌన్స్ చేసింది 2,800 కోట్ల రూపాయల పెట్టుబడిని ఏపీలో మేము పెట్టబోతున్నాం అని చెప్పింది. సో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా టాప్ 1కి వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారి పర్ఫార్మెన్స్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మీద ఆధారపడి నడుస్తున్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే
హోమ్ స్టేట్ ఫర్ నరేంద్ర మోడీ ఆల్సో. మనం గుజరాత్ సీఎంగా చూస్తాం ఆయన్ని, మాజీ అప్పటి సీఎం అన్న యాంగిల్లో. బట్ ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్న ఆయన 15 ఏళ్ళుగా ఉత్తరప్రదేశ్కే కదా. సో ఆయన సొంత రాష్ట్రంగా భావిస్తున్నారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా కన్సిడరబుల్ రేంజ్లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి అటువంటి వెసులుబాటు లేదు. ఆయన కూటమి ప్రభుత్వంగా వచ్చింది కాబట్టి ఈసారి అది అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారు. నేషనల్ పాలిటిక్స్ జోలికి పోకుండా ఎప్పుడు నేషనల్ లీడర్స్ని కలిసినా కానీ స్టేట్ ప్రయోజనాల మీద ఫోకస్ పెడతారు. అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది డెఫినెట్గా ఒక పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ లెవెల్స్ని పెంచేటువంటి అంశంగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జనవరిలో వచ్చేటువంటి రేటింగ్స్లో మీరు అన్నట్టుగా టాప్ 3లోకి రావచ్చు. టాప్ 1 పొజిషన్ గెయిన్ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్. అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ 5లో స్థానాన్ని దక్కించుకున్నారు. జాతీయ మీడియా సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో 3 ఆఫ్ ది నేషన్లో టాప్ 5లో ఉన్నటువంటి అతి కొద్దిమంది ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు టాప్ 5లో ఉంటూ ఈ 2 నెలల్లోనే, కొద్ది నెలల్లోనే, అధికారం వచ్చినటువంటి కొద్ది నెలల్లోనే ఆ స్థాయికి వచ్చారంటే ఇంకా రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.